హర హర మహాదేవ శంభో శంకర శ్రీ యాగంటి బసవేశ్వర కైలాస. ఓం నమః శివాయ 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 गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय. హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం అద్భుతమైన దివ్య భవ్య శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్లో ఎన్నో అద్భుతాలు. ఎలా అనుకుంటున్నారా? సాక్షాత్తు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసింది, కాలజ్ఞానం రాసింది ఇక్కడే. సాక్షాత్తు అగస్త్య ఋషి మహానుభావుడు, మహాజ్ఞాని తపస్సు చేసింది ఇక్కడే. సాక్షాత్తు అగస్త్య ఋషి శ్రీ వెంకటేశ్వరుని చేసిన ప్రతిష్టాపన చేసింది కూడా ఇక్కడే. ఎన్నో అద్భుతమైన గుహలు, ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో మనకు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం. ఇంకో అద్భుతం ఎవరంటే యాగంటి బసవయ్య కలిగాంతం లేసి రంకి వేషును అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాశారు. అటువంటి పరమ పుణ్యక్షేత్రం ఈ యాగంటి క్షేత్రం. ఇటువంటి ఎన్నో అద్భుతాలు. కాకులు ఈ యాగంటి క్షేత్రంలో కాకులు అరవవు ఎగరవు. ఇలా ఎన్నో అద్భుతాలు ఈ యాగంటి క్షేత్రంలో. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే రండి, ముందుగా మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూ చూడండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ఈ వీడియో షిఫ్ట్ చేయగానే కంటిన్యూ చూడండి, ఎందుకంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో గుహలు. అద్భుతంగా యాగంటి బసవయ్యను దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఉమామహేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన ఉమామహేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. సాక్షాత్ అగస్త్య ఋషి తపస్సు చేసిన గుహలు దర్శనం చేసుకోవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ, అలాగే శ్రీ పోతులూరి మహేంద్ర స్వామి గుహ. ఈ ప్రతి ఒక్కటి అణువణువు అద్భుతాలే. ఇంకా మెయిన్ చెప్పాల్సింది అంటే గంగా. ఈ గంగా ఈ ఏరియా అంతా చూసేదానికి కరువుగా ఉంటుంది, కానీ ఈ కొండల నుంచి అద్భుతమైన స్వచ్ఛమైన గంగ, అమృతం లాంటి గంగ ఎప్పుడు ఆ కొండల నంది నోట్లో ఊరుతూ జలం వస్తూ ఉంటుంది కోనేటిలోకి. ఆ నీళ్ళే స్వామికి అభిషేకం చేస్తారు. ఆ నీళ్ళే అక్కడ మనం వెళ్ళి స్నానాలు చేస్తాము. ఆ తీర్థంలోనే అది సర్వరోగ నివారణి. ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఈ యాగంటి క్షేత్రంలో. దర్శించండి, తరించండి ప్లీజ్. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అదిగో దర్శించండి ఫ్రెండ్స్, అద్భుతమైన యాగంటి బసవయ్య. అంతకంతకు పెరిగిపోతున్న యాగంటి బసవయ్యను దర్శించండి, నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ముందుగా మనం ఏ శివాలయం లేనా ఆ శివయ్యకు ప్రీతిపాత్రుడైన నందీశ్వరుని, మహానందీశ్వరుని నమస్కారం చేసుకుంది మనం శివానుగ్రహం రాదు. మొదటిసారిగా మనం శివాలయంలోకి వెళ్తే ఆయన ధ్వజస్తంభానికి ఆ నందీశ్వర స్వామికి నమస్కారం చేసుకొని తర్వాతే మనం ఆ శివయ్యను దర్శనం చేసుకుందాం. అద్భుతంగా పెరిగిపోతున్న ఆ మహానందీశ్వరుడికి, ఆ బసవేశ్వరుడికి నమస్కారం చేసుకోండి, తరించండి ఫ్రెండ్స్. ఆ 4 స్తంభాల మధ్య అంతకంతకు పెరిగిపోతున్న ఆ మహానందీశ్వరుడు, ఆ బసవేశ్వరుని దర్శించండి. మాకు ఆ భాగ్యం కలిగించినాడు ఆ సర్వేశ్వరుడు. మీరు కూడా దర్శించి ఆ శివానుగ్రహం పొందండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఓకే, అదిగో దర్శించండి ఫ్రెండ్స్, అద్భుతమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఒకే శిలలో స్వామి అమ్మవారు నిమిడి ఉన్నారు చూడండి. దర్శించండి, తరించండి. ఏ టెంపుల్లో వెళ్ళినా అమ్మవారు తనీగా, ఇవారు తనీగా ఉంటారు. ఇక్కడ మాత్రం ఇద్దరు కలిసి ఉంటారు. దర్శించండి విఘ్నేశ్వర స్వామిని. అదిగో అద్భుతమైన అగస్త్య ఋషి కోనేరు. అదిగో చూడండి, ఆ కొండల నుంచి ఆ నంది నోట్లో నుంచి వస్తున్న జలధార, అమృత జలధార. ఇక్కడ వచ్చి మనం నీళ్లు తాగొచ్చు. మనం ఇక్కడ స్నానం చేయకూడదు. ఇక్కడ నుంచి పెద్ద కోనేరుకి వెళ్తాయి స్వరంగ మార్గంలో, అక్కడ స్నానం చేసుకోవాలి. ఈ నీరు ఓన్లీ దేవునికి అభిషేకాలకి వరకే. ఇది అమృతం. చుట్టుపక్కల ఎక్కడ వర్షం నీళ్లు లేవు, అసలు నీళ్ళు లేవు, కనపడవు. కానీ ఈ కొండల్లో ఎప్పుడు ఆ భగవంతుడు ఎక్కడ శివుడు ఉంటాడు అక్కడ గంగ ఉంటుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ యాగంటి క్షేత్రం.
ఆ అద్భుతమైన ఆ గంగ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. ఎన్నో ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో అదిగో దర్శించండి. ఇప్పుడు సాక్షాత్తు అగస్త్య ఋషి మహానుభావుడు, మహాశివజ్ఞాని, మహాతపస్వి, మహాజ్ఞాని, మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసింది ఇక్కడే అగస్త్య ఋషి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆ హిమాలయాల్లో జరిగితే అప్పుడు భూలోకమి దక్షిణ భారతదేశం కంపించిపోతే అప్పుడు ఆ అగస్త్య ఋషి మన అదృష్టం మేర ఈ దక్షిణ భారతదేశం వచ్చి ఈ భారతదేశాన్ని సమతుల్యంగా ఉంచాడని మనకు శివపురాణం చెప్తుంది. ఇక్కడ వచ్చి ఎన్నో క్షేత్రాలు దర్శించి తపస్సు చేసి ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠ చేసిన క్షేత్రాలు ఇవి. అదిగో చూడండి, మా వెనుక భాగం చూడండి, అద్భుతమైన ఆంజనేయ స్వామి ఆ సాలగ్రామ రూపంలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు చూడండి. అద్భుతంగా ఏమున్నాడు చూడండి. ప్రకృతి భగవంతుడుగా ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఎన్నో ఎన్నో అద్భుతాలు ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో ఆంధ్రప్రదేశ్లో నంద్యాల డిస్టిక్లో బనగానపల్లికి దగ్గరలో ఈ అద్భుతమైన పరమ పావన పుణ్యక్షేత్రం దర్శించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఈ మహాక్షేత్రం శ్రీ మొట్టమొదటిసారి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడే మొట్టమొదటిసారి శ్రీ యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి టెంపుల్ అద్భుతంగా ఇక్కడ శ్రీ అగస్త్య ఋషి మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ ఇది. అటు అద్భుతమైన క్షేత్రం శ్రీ బ్రహ్మంగారి తపస్సు చేసిన ప్లేసు. ఎన్నో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన అద్భుతమైన క్షేత్రం ఈ యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దర్శించి తరించండి. ఓం నమ శివాయ. అదిగో చూడండి ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ. ఇక్కడే అద్భుతంగా అగస్త్య ఋషి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశాడు. ఎప్పుడు మన తిరుమల క్షేత్రంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలయక ముందే ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడు. ఇక్కడ స్వామివారి ఖాళీ భాగం కొంచెం దెబ్బతిందని స్వామికి ప్రతిష్టాపన చేశాడు. తర్వాత అసంపూర్ణంగా ఉందని ఇక్కడ తపస్సు చేసి తర్వాత పార్వతి ఈ క్షేత్రం కైలాసగిరి పర్వతాలుగా ఉన్నాయని ఇక్కడ శివుని ప్రతిష్టాపన చేసి అప్పుడు ఇక్కడ సమతుల్యంగా బాగుందని ఇక్కడ శివుడు విష్ణువు శివకేశులకు భేదం లేదు కాబట్టి శివకేశవులు ఇద్దరు ఇక్కడ స్వయంగా వెళ్ళారు కాబట్టి ప్రతిష్టాపన చేశారు. కాబట్టి అగస్త్య ఋషి ఈ క్షేత్రానికి విశేషమైన శక్తి ఈ కలియుగంలో ఈ క్షేత్రానికి నడుస్తోంది. కాబట్టి కలియుగాంతం రంకి వేసే బసవయ్య ఇక్కడ అద్భుతంగా ఉంటాడు, పెరిగిపోతున్నాడు కూడా. సంవత్సరానికి ఆవగింజంత పెరిగిపోతున్నాడు. ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. కాబట్టి భక్తాదులు కూడా ఎంతోమంది భక్తులు రోజుకు 1000 మంది భక్తులు వెళ్ళి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారంటే భగవంతుని శక్తి ఉంది కాబట్టి అక్కడ అంత తపశ్శక్తి మహానుభావ ఋషులు మహానుభావులు తపశ్శక్తి భగవంతుడు వెలిసిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉంది. ఇది విజయనగర కాలంలో 15వ శతాబ్దంలో కట్టిన అద్భుతమైన శైవ వైష్ణవ క్షేత్రం. అందరూ దర్శించి తరించి శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందండి ఫ్రెండ్స్. అదిగో దర్శించండి, నందీశ్వరుడు స్తంభాల కిందికి పెరిగిపోతున్నాడు చూడండి, ఎంత నీట్గా విడతీసాము. దర్శించండి ఫ్రెండ్స్, మహానందీశ్వరుని దర్శించండి. ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః. అదిగో దర్శించండి ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ఆ సర్వేశ్వరుని మహామంత్రం జపించండి. ఇదిగో ఇప్పుడు మనం వెళ్తున్నాం శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ, కాలజ్ఞానం రాసిన గుహ దర్శించండి. ఎందుకంటే ఈ కొండలో ఎన్నో అద్భుతమైన గుహలు ఉన్నాయి. అందులో ఈ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. ఈ ఫోన్ ఇక్కడ దాకా అలౌడ్ ఉంది, లోపల అలౌడ్ లేదు. ఇక్కడి నుంచే బనగానపల్లికి వేరే క్షేత్రాలకు కూడా రహస్య మార్గం వీరబ్రహ్మేంద్ర స్వామి వెళ్ళేవారని ఇక్కడ స్థలం అని చెప్తున్నారు. ఎన్నో విశేషాలు ఇటువంటి పరమ పుణ్యక్షేత్రాలను దర్శించి తరించండి. మా తప్పులు పడి క్షమించి మమ్మల్ని మీకు తెలిసిన ఈ క్షేత్రం మహిమలు ఈ క్షేత్ర మహిత్యం గురించి కామెంట్స్ రూపంలో పెట్టి మాకు తెలియజేయండి. మాకు తెలిసిన మీకు రిప్లై ఇస్తాం ప్లీజ్. ఓం నమ శివాయ. గంగాధరాయ జఠాధరాయ మృత్యుంజయ గౌరీప్రియాయ ఓం నమ శివాయ. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయిని శ్రీ గిరీశాయ మల్నాదాయ దేవాయ మంగళం. సర్వం శివమయం సర్వం విష్ణుమయం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. अनंत है शक्ति तेरी महादेव वरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर, गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय।